కృష్ణా జిల్లాలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించి మా ప్రతినిధి సాయి కృష్ణ విజయవాడ నుంచి ప్రత్యక్షంగా అందిస్తారు. జిల్లాని సమైకాంధ్రకు మద్దతుగా కృష్ణా జిల్లాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. నగరంలో అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు, ఆందోళనలతో అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పక్షాలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్జీఓ నాయకులు ఈ సమైకాంధ్రకు మద్దతుగా నాయకత్వాన్ని ముందుకు నడుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని రాజకీయ నాయకులు, వివిధ పక్షాలు ఈ సమైకాంధ్రకు మద్దతుగా ముందుకు రాకపోవటాన్ని వాళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలు కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా జగ్గైపేట నుంచి మచిలీపట్నం వరకు మండల కేంద్రాల్లో కూడా సమైకాంధ్ర మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగ్గైపేటలో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. జాతీయ రహదారిపై కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడంతో 9వ నెంబర్ జాతీయ రహదారిపై రవాణా స్తంభించింది. అట్లాగే విజయవాడలో ఉదయం నుంచి తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్, ఎన్జీఓలు, విద్యార్థి ఐకాస నాయకులు కూడా ఆందోళన నిర్వహించారు, ప్రదర్శనలు చేపట్టారు. అట్లాగే ఇప్పుడు మనం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్జీఓ నాయకులు మొత్తం కూడా మహాధర్నా చేపట్టారు. ఇక్కడికి వివిధ పక్షాల నాయకులు వచ్చి కూడా తమ మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎన్జీఓ నాయకులందరూ కూడా ఇక్కడ సమైకాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వల్ల ముఖ్యంగా ఉద్యోగులకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు నగరంలో కూడా పోలీస్ బలగాలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొండా ఎక్కడికక్కడ సమన్వయం చేస్తున్నప్పటికీ కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇప్పుడు మనతో ఎన్జీఓ నాయకుడు రాజు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగబోతుంది, ముఖ్యంగా ఉద్యోగులకి ఎలాంటి అభద్రతా భావంతో ఉన్నారు? సోనియా, కేసీఆర్ కలిసి కుంభక్కయ్యి రాష్ట్రాన్ని విడగొట్టి ఆ రాష్ట్రంలో బతికే ఉద్యోగులు చేసే ఉద్యోగులను కూడా బయటికి పంపించే పరిస్థితి వచ్చిందంటే ఈ సోనియా, ఈ కేసీఆర్ దొంగ నాటకం ఇదంతా. ఈ నాటకాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగులు నడిమెరగొట్టి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎన్నికల ప్రజలతో కాదు ఉద్యోగులు కూడా రెడీగా ఉన్నారు. కానీ సోనియా మరి ఈ కేసీఆర్ కలిసి ఈ కుంభక్కని బయట పెడతాం. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట, రాత్రి మాట, పొద్దున మాట మాట్లాడుతున్నాం. ఇది తెల్లారితే నీకు బుద్ధి లేదు, రాత్రిపూట మాట్లాడుతుంది తప్పితే నీకు ఏం మాట్లాడుతున్నావు? ఉద్యోగులు వెళ్ళిపోమంటావు. నిన్నగా మనం ఉండొచ్చు, అందరం కలిసి ఉందాం, మేమేం భద్రత ఇస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోమంటున్నావు. అసలు నీకు ఏమైనా మాట్లాడడానికి అర్హత ఉందా? నువ్వు ముఖ్యమంత్రి అనుకున్నావా, లేకపోతే సీఎం గవర్నర్ అనుకున్నావా, రాష్ట్రపతి అనుకున్నావా? ఏ హక్కు ఉందని వెళ్ళిపోమంటున్నావు? నువ్వు నీ ఇష్టమైన ప్రమోషన్ ఇవ్వడం, నీ ఇష్టమైన ఇంక్రిమెంట్లు ఇవ్వడం, నీ ఇష్టమైన జీతాలు పెంచడం నీ ఇష్టం అనుకున్నావా? జాగ్రత్తగా మాట్లాడు. గట్టిగా ఉంటే గట్టిగా ఉండు, లేకపోతే నేను తరిమి కొడతారు. అక్కడ ఉన్న ఆంధ్ర ఉద్యోగులు తరిమి కొడతారు కూడా జాగ్రత్త. ఇక్కడ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే రాజకీయ నాయకులు కూడా కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణకి ఆందోళన కార్యక్రమాలు ఏ విధంగా తీసుకెళ్లాలి, రూపొందించాలి అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది. మొత్తానికి విజయవాడ మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు, ప్రదర్శనలు, రాస్తారోకోలతో కొంత ఉద్రిక్త వాతావరణం, రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. ఇప్పుడు వివిధ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కడంతో రాజకీయ నాయకులు కూడా పునరాచరణలో పడ్డారు. తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేశారు. ఎంపీ మచిలీపట్నం ఎంపీ కొనకల నారాయణ కూడా రాజీనామా చేశారు.